సంఘమైన మనము యేసుక్రీస్తు వారికి చెందిన వారం కనుక మనం ఎలా ఉండాలో డిసైడ్ చేసేది ఆయన. మనం ఎలా ఉంటే బాగుంటుందో ఆలోచించి దానికి అనుగుణంగా నడిపించాలనుకునేవాడు దేవుడు గనుక ఈ వాక్యంలో సంఘం ఎలా ఉండాలో, గాడ్ హ్యాస్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ హిస్ చర్చ్. మట్టికి తన కుమ్మరిని ప్రశ్నించే హక్కు లేదు. ఆ మట్టి ఆయన చేతిలో ఉంది అంటే ఆయన చెప్పినట్టు వినాలి. విన్నప్పుడు ఆ మట్టికి మహద్భాగ్యం వస్తుంది. ఆ మట్టి చూడ చక్కనిదిగా అంతకుముందు మన కాళ్ళ కింద త్రొక్కబడుతుంది. కానీ ఆ కుమ్మరి చేతిలో అద్భుతమైన షేప్లోకి చేయబడిన తర్వాత అది ఒక అలంకరణ వస్తువుగా రూపాంతరం చెందుతుంది. సంఘమైన మనం కూడా ప్రభువుకు చెందిన వారం కనుక ఆయన మనల్ని ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అలాగే ఉండడానికి మనం కూడా ప్రాకులాడాలి. ఈ లోకంలో దేవుడు మనకు నూకలిచ్చినంతకాలం ప్రయాసపడాలి తప్ప నా ఈ లైఫ్ నాది, ఐ క్యాన్ లివ్ ఆన్ మై ఓన్, నా మీద నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేస్తాను, ఇష్టం వచ్చినట్టుగా జీవించేస్తాను, ఎందుకంటే ఈ జీవితం నాది అనడానికి హక్కు లేదు.